దేశంలోకి మైగ్రెంట్స్ ఎంటర్ కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలిసిందే. వలసల అడ్డుకట్టకు అత్యంత కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ఇలా డంకీ మార్గంలో యుఎస్ లో ప్రవేశించే వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. అలా వెళ్లిన వారిలో 54 మంది ఇండియన్స్ ని అమెరికా తాజాగా వెనక్కి పంపింది. వారంతా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలోని పోలీసులు వారి కుటుంబీకులకు అప్పగించారు. ఈ 54 మందిలో అత్యధికులు హర్యానాకు చెందిన వారున్నారు. కర్నాల్, కైతాల్, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, జింద్, సోనిపత్ నుంచి డంకీ రూట్లో అమెరికా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కొందరు ఏజెంట్లు ఇలా అక్రమ మార్గంలో అమెరికాకు పంపిస్తుంటారు. ఇలా ఇల్లీగల్ రూట్లో విదేశాలకు వెళ్లవద్దని, సమస్యలు కొని తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇక్కడ డంకీ రూట్ అంటే ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్ని డంకీ రూట్ గా వ్యవహరిస్తుంటారు. ఇది పంజాబీ వాడుక భాష నుంచి వచ్చింది. అంటే ఏ ప్లాను లేకుండా ఒకే చోట నుంచి మరో చోటకు వెళ్లటం. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి షిప్ కంటైనర్లు, వాహనాల్లో రహస్య కంపార్ట్మెంట్లలో దేశ సరిహద్దులు దాటిస్తారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు. ప్రమాదకర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరిహద్దులు దాటించుకుంటూ చట్ట విరుద్ధంగా ఓ దేశంలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇక యూరోపియన్ యూనియన్ ఇచ్చే షెంజన్ టూరిస్ట్ వీసాతో ఈ పద్ధతి మొదలవుతుంది. దీనివల్ల 26 దేశాల్లో తిరిగేందుకు వీలుంటుంది. నకిలీ డాక్యుమెంట్స్ లేదా వాహనాల్లో సీక్రెట్ గా యూకే, అమెరికా దేశాలకు వెళ్లేందుకు అక్కడ కన్సల్టెంట్ల సహాయం తీసుకుంటారు. ఏ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలన్నా ఆ తరహా పద్ధతిని ఉపయోగిస్తారు. కొందరు భారతీయులు మాత్రం కెనడా, అమెరికా, యూకేలకు అక్రమంగా వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ ఇది చాలా రిస్క్ తో కూడినది. కొన్ని సందర్భాలలో జైళ్లలో మగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.